ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవునికి వాక్యము వాగ్దానము. నా మహాసైన్యము తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా నెత్తును. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనం ప్రకారం మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామము స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరం పంటను మీకు మరలా ఇస్తా అన్నాడు. ఈ వాక్య ప్రకారం నేడు మీరేం కోల్పోయినా వాటిని ప్రభువు మీకు మరలా ఇస్తాడని మీ పట్ల వాగ్దానం చేయుచున్నాడు. కాబట్టి ఈనాడు వాగ్దానాల్లో చూసినట్లయితే మిడతలు మహాసైన్యము తినివేసిన సంవత్సరాల పంటను మీకు మరలా నిత్తునని దేవుడు సెలవిచ్చాడు. మిడతలు ఏం తింటాయి అని మనం చూసినట్లయితే అవి పంటలన్నిటిని తినివేసి అన్నిటిని నాశనం చేస్తాయి. అవి ప్రతి చెట్టు కొమ్మలను ఆఖరికి పూలను కూడా తినివేస్తాయి. అవి వేటిని విడిచిపెట్టవు. అవి వెళ్ళే దారిలో అన్నిటిని నాశనం చేసి కరువు వచ్చుట్టుగా ఈ మిడతలకు కూడా ఒక కారణంగా ఉండవచ్చు. అలాగే మన జీవితంలో ఏదైనా మిడతలలాగానే సమస్యలు ఒకవేళ ఆర్థికంగా నాశనం అయిపోయినా, ఆరోగ్యంగా నాశనం అయిపోయినా, భవిష్యత్తులో వ్యాపారం, ఉద్యోగం అన్నీ పోయినా కూడా కుటుంబంలో అసలు సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఇవన్నీ ఒకసారి జరిగించి చిందించేసి మన జీవితంలో మిడతలు ఎలా పంటను తినేసినాయి, అలాగే మన జీవితాన్ని సాతాను నాశనం చేసి సమాధానం లేకుండా అన్ని విషయాలు ఇబ్బంది కలగజేసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఏదైతే తినేసిందో కదా అది తిరిగి మరలా కోల్పోయిన దాన్ని ఇస్తాను అని చెబుతున్నాడు. ఏబు జీవితంలో దేవుడు ఇచ్చాడు కదా, నా జీవితంలో కూడా ఏది కోల్పోయామో, ఏది నష్టపోయామో తిరిగి దేవుడు ఇస్తానంటున్నాడు. విశ్వాసం కలిగి దేవుని వైపు చూసి దేవుడు ఇవ్వబోతున్న గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు మనకులో దీవించును గాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని నా జీవితాల్లో మీరు ఇచ్చినందుకు మీకే స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించగలిగి కృప దయచేశారు. నేను ఈ దినము వాగ్దానం ద్వారా సూటిగా మాతో మాట్లాడారు. మిడతల వల్ల ఏదైతే నష్టపోయామో తిరిగి దాన్ని మరలా మీరు మాకు ఇస్తాను అని వాగ్దానం ద్వారా సెలవిచ్చారు. కాబట్టి మేము కోల్పోయిన ఆరోగ్యాలు, మేము కోల్పోయినటువంటి ప్రభనైన ఆశీర్వాదాలు, మేము కోల్పోయిన ఉద్యోగాలు, వ్యాపారాలు, మేము కోల్పోయింది ఏదైనా తిరిగి మాకు దయచేయండి. ఎవరు ఏది కోల్పోయారో ఈ ఉదయకాల సమయంలో వారందరికీ అది అనుగ్రహించమని ప్రభా మీ దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము నష్టాల ద్వారా వెళుచున్నప్పటికీ మా సహాయం ఎక్కడి నుండి వస్తుందా అక్కడ నుండి మేము నిన్ను చూడాలని ఎంచుకొంచున్నాం. దేవా, నువ్వు మాకు ఇచ్చిన వాగ్దాలన్నిటినీ నెరవేర్చు తండ్రి. నైనా ఈ దినము నైనా మా కుటుంబాలను మీకు నేను అప్పగిస్తున్నాం. వివాహ దినాలని, పుట్టినరోజుని, అనారోగ్యాన్ని మీ చేతులకి అప్పగిస్తున్నాం. ఈ దినపు అవసరతలు మీ చేతులకు ఈ దినపు ప్రయాణాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ దినపు అక్కరతలు మీ చేతులకు అన్నిటినీ జ్ఞాపకం చేస్తున్న ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాము తండ్రి. ఆమేన్.